ప్రవీణ్ అంటే సంతోష్ అతను ఎవరైతే ఉన్నాడో అలా ఆల్మోస్ట్ అందరికీ జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 6 lakhs వరకు తీసుకున్నాడు. అలా ఆల్మోస్ట్ 50 members నుంచి తీసుకున్నాడు. ఆయన మాత్రం ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయ్ అని ప్రతి దగ్గర చూపించుకొని మీకు జాబ్ ఇప్పిస్తా చేస్తానని చెప్పేసి ప్రతి దగ్గర చెప్పాడు. అట్ ది సేమ్ టైం ఈ రోజు రేపు అనుకుంటూ ఆల్మోస్ట్ 2 years డ్రాగ్ చేసుకుంటూ ఉన్నాడు. అందులో కొంతమంది అయితే ఏకంగా ఒక అబ్బాయి అయితే వాళ్ళ తల్లిది మంగళసూత్రం కూడా అమ్ముకొని ఇచ్చేయాల్సి వచ్చింది. అలాంటి మంది ఉన్నారు దాంట్లో. ఇప్పుడు ఈరోజు ఇంతగా మొన్న రీసెంట్ 27th అయిపోతుందని చెప్పేసి కూడా దానికి ఒక్కరోజు ముందు మొత్తం సెల్ఫ్ స్విచ్ ఆఫ్ చేసుకుని పోయాడు. మేము లిటరల్లీ చెప్పాలంటే ఆయన ఇంకా ఇక్కడ కాకుండా వారు ఊళ్ళు బాన్స్వాడ వరకు కూడా పోయేసి వచ్చాం. అక్కడ కూడా పోయిందా నో రిజల్ట్. ఆ రిజల్ట్ లేక ఇప్పుడు ఆల్మోస్ట్ మేమందరం కలిసి ఆల్మోస్ట్ 50 మంది ఉన్నాం. ఆ 50 మంది కలిసి ఇక్కడ పొజిషన్కి వచ్చి కంప్లైంట్ చేయాలని చేస్తాం. అతను మీకు ఎట్లా పరిచయం? అతను హౌసింగ్ లోన్ కావాలని చెప్పి వచ్చాడు. హౌసింగ్ లోన్ కావాలని చెప్పి ఆ టైంలో ఎయిర్ ఫోర్స్ మొత్తం ఐడి తర్వాత పేస్లిప్ అన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాని మీద లోన్ చేయించిన తర్వాత ఆయన మంచిగా ఓకే మొత్తం అన్ని వెరిఫికేషన్ అయిపోయింది ఓకే అని చెప్పి అన్నారు. ఆ లోన్ వచ్చిన తర్వాత జెన్యూన్ పర్సన్ అనుకున్నాం. సరే ఇట్లా మా దాంట్లో రిటర్న్ టెస్ట్లు ఉన్నాయి. ఆ రిటర్న్ టెస్ట్ రాసిన తర్వాత జాబ్స్ వస్తే కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఒక 6 lakhs కట్టన్నారు. రిటర్న్ టెస్ట్ రాపిచ్చాడు. తర్వాత హాల్ టికెట్ ఇచ్చాడు. పోలీస్ వెరిఫికేషన్ చెప్పారు. మెడికల్ టెస్ట్ కూడా చేయించాడు. ఇవన్నీ చేయించిన తర్వాత ఎవరైనా ఓకే అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే అవన్నీ చేసిన ఈ రోజు 2 days బ్యాక్ ఒక వన్ వీక్ బ్యాక్ తర్వాత తెలిసి ఈజ్ ఫ్రాడ్ అని చెప్పి తెలుసు. ఇన్ఫాక్ట్ అక్కడ ఏరియా ఉన్న కౌన్సిలర్ కూడా ఈ అబ్బాయి సంతోష్ కదా ఎయిర్పోర్ట్స్ అని చెప్పి ఆయన కూడా తెలియదు. చుట్టుపక్కల అంత పేరుంది.